అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు డోన్లో ఉన్నటువంటి బాలికల బీసీ గురుకుల పాఠశాలలో ఈరోజు ఇద్దరు విద్యార్థులు తప్పిపోవడం జరిగింది. అయితే దీనికి కారణమైనటువంటి డోన్ గురుకుల ప్రిన్సిపల్ గారు కావచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఈరోజు పొద్దున వరకు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ డిపార్ట్మెంట్కి కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచి వాళ్ళు దొరకపోవడంతో ఈరోజు వాళ్ళకి చేతగానితనం వల్ల, వాళ్ళ నిర్లక్ష్యాల వల్ల తప్పిపోయిన పిల్లల్ని చాలా లేటుగా, అంటే తప్పిపోయిన కొన్ని గంటల వ్యవధి తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి, తర్వాత పోలీసులకి సమాచారం ఇచ్చినారు. అది సమాచారం ఇచ్చినప్పటికీ దాని మీద సమగ్ర విచారణ జరిపి వాళ్ళు ఎప్పుడు తప్పిపోయినారు, ఈరోజే తప్పిపోయినారా, నిన్న తప్పిపోయినారా, అవన్నీ తెలియకోకుండా గోప్యంగా ఉంచకపోవడము వాళ్ళ యొక్క చేతగానితనము. కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఈరోజు డోన్ ప్రిన్సిపల్ ఉన్నటువంటి గురుకుల మేడం గారు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే, వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉండడం లేదు. మేడం ఎక్కడి నుంచో వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ అక్కడ వాళ్ళ సిబ్బందికి అప్పచెప్పి అసలుకి పిల్లల పట్ల ఏమాత్రము నిర్లక్ష్యంగా వహించడం మేము ఎన్ఎస్యూగా ఖండిస్తున్నాం. ఈరోజు ఇది జరిగింది, మళ్ళీ రేపొద్దున జరగకోకుండా ఖచ్చితంగా డోన్లో ఉన్నటువంటి ఈ బీసీ గురుకుల ప్రిన్సిపల్ గారిని, అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ తక్షణమే సస్పెండ్ చేయాలా, లేని పక్షంలో ఎన్ఎస్యూఐ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రుచిత, ఈ చరిత్ర అనే ఇద్దరు విద్యార్థులు, 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈరోజు తప్పిపోయి కర్నూలులో తేలినారు. ఈరోజు సమాజంలో చూస్తున్నాం ఆడపిల్లలకి ఎంత భద్రత లేకోకుండా ఉంది. అయితే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పిల్లల పట్ల ఏమాత్రం వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి జరుగుతాయా అని చెప్పి మేము మరోసారి ఎన్ఎస్యూ తరఫున ప్రశ్నిస్తున్నాం. మీకు పిల్లల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, మీరు తక్షణమే వీరిని ఇద్దరిని ప్రిన్సిపల్ని కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ తక్షణమే సస్పెండ్ చేసి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి పై అధికారులకి కానీ దీని మీద మేము ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దయచేసి ఇటువంటి చర్యలు జరగకోకుండా పై అధికారులు కూడా ఈ ప్రిన్సిపల్ మీద కానీ తర్వాత అక్కడ నుంచి సిబ్బంది మీద కానీ తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్ఎస్యూగా మరో డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని జరుగుతున్నప్పటికీ అక్కడ సరైన వసతులు లేవు, సరైన సెక్యూరిటీ లేదు, ఎటువంటి ఏం లేకపోయినప్పటికీ అక్కడ ఏ విధంగా వాళ్ళు చూసుకుంటున్నారో పై అధికారులు ఒకసారి పోయి ఆడ విచారణ చేపించి అక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి, వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఉండటానికి సరైన వసతులు లేవు అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ వారు కూడా చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు పోతే చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. ప్రిన్సిపల్ గారు మీరు ఉండేది పిల్లల సురక్షితంగా చూసుకోవడానికి, వారికి భోజన వసతులు అవన్నీ చూసుకోవడానికి, వాళ్ళ తల్లిదండ్రులు వస్తే సమాధానం చెప్పేకి మీరున్నారు. అయితే అక్కడికి వస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల కానీ బయట విద్యార్థుల పట్ల కానీ మీరు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని మాకు సమాచారం వస్తుంది. మీరు దీని మీద కానీ కొంచెం తగ్గి పిల్లలకి ఏ విధమైన సౌకర్యాలు కావాలో అవి కల్పించుకుంటూ తల్లిదండ్రులకి సరైన సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా మరో జరగకోకుండా పై అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రిన్సిపల్ని కానీ ఆ సిబ్బంది కానీ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఎన్ఎస్యూగా మరో డిమాండ్ చేస్తున్నాం. నేను పి వసుంధరాదేవి నా పేరు. ఐఎమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ డోన్ గర్ల్స్. అండ్ మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ యాక్చువల్గా 5th క్లాస్ న్యూగా జాయిన్ అయిన పిల్లలు హోమ్ సిక్తో వాళ్ళు మార్నింగ్ మేము అటెండెన్స్ ప్రేయర్ తర్వాత కూడా అటెండెన్స్ తీసుకున్నాము. క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత ప్రేయర్ నుంచి క్లాస్ రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ టైంలో వాళ్ళు అందరికన్నా ముందర టిఫిన్ చేసేసి క్లాస్ రూమ్లో వెళ్ళిపోయి అక్కడి నుంచి వెనకల దర్గా దారిలో నుంచి రైల్వే ట్రాక్ పట్టుకొని కర్నూలు పుల్లారెడ్డి స్వీట్ స్టాల్ దగ్గర ఉన్నారు. సో యాక్చువల్గా పిల్లలు మేము ఆ టైంలో ఏమేం చేయాలో ఆ ఇన్సిడెంట్స్ అన్నీ, అంటే మేము ఏం చేయాల్సిన ఫార్మాలిటీస్ ఉన్నాయో ఆ ఫార్మాలిటీస్ అన్నీ మేము ఫుల్ఫిల్ చేశాము. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఇంకా సిఐ సార్కి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వెంటనే సిఐ సార్ ఎస్ఐ సార్ని కానిస్టేబుల్స్ని కూడా పంపించి వాళ్ళని వెతికించడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వితిన్ 1 hour టైంలో వాళ్ళు ఎక్కడున్నారు అనేది మాకు తెలిసింది. సో మేము ఆ పిల్లలు సేఫ్గా ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్తో ఉన్నారు. థ్యాంక్ యూ. తీసుకొని వస్తున్నామండి, వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తున్నారు హాస్టల్కి. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే మాకు కాంపౌండ్ వాళ్ళు త్వరగా కంప్లీట్ అయిపోతే సరిపోతుందండి. ఇంకోటి మాకు వాచ్ విమెన్స్ కొంచెము ఎక్స్ట్రా వాచ్ విమెన్స్ ఉంటే బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.